అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకేనా, మా మధు జేటీవీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒకసారి నీ పరిచయ కార్యక్రమం చేసుకుందామన్నా. ఏ ఊరు, ఏ ప్రాంతం? నాది వికారాబాద్ జిల్లా. ఓకే. పరి కాన్సెన్సీ, దోమ మండల్, బొంపల్లి గ్రామం. నా పేరు రాజశేఖర్. ఓకే. నేను 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పాటల ప్రయాణంలో కొనసాగుతున్నా. ఇదే విధంగా తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం రావాల్సి ఉండే, అది కూడా మిస్ అయిపోయింది. అంటే దాదాపు అంటే తెలంగాణ ఉద్యమంలో అంటే సంస్కృతి సారథిగా పోయారంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కళాకారుడు. పేరు వచ్చి కూడా తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో కళాకారులు లేరని వేరే పర్సన్కి ఇచ్చిన ఘనత కేసీఆర్ది. అయినా దాన్ని మనసులో పెట్టుకోకుండా అట్లనే ఈ పాటతోనే కొనసాగుదామని చెప్పేసి పల్లె పాటలు, జానపద పాటలు రాసుకుంటూ ఇదే విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. నాతో పాటు వేరే వాళ్ళకు కూడా ప్లాట్ఫామ్ ఇస్తారు. ఓకే, సంతోషం అన్న. ఎందుకంటే పాటతో వెళ్దామన్నా, మంచి పాట ఒకసారి. పల్లెలు పాడాయ, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, సెలవులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, ఊర్లన్నీ వలసాయ పల్లెలు పాడాయ, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా. సాకలి చంద్రన్న, మంగాలి రామన్న, కమ్మరి సత్యన్న, కుమ్మరి ఎంకన్న, సంపన్న వర్ణాల్ని సాకింది శర్వన్న, సంపన్న వర్ణాల్ని సాకింది శర్వమ్మ, పల్లెలన్నీ పచ్చగుంచిందిరా నేడు పడవయ్యి గొల్లు నెడిసిందిరా, పల్లెలన్నీ పచ్చగుంచిందిరా నేడు పడవయ్యి గొల్లు నెడిసిందిరా, ఊర్లన్నీ వలసాయ పల్లెలు పాడాయ, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, జిన జిన సినుకుల్ల వంకర్ల డొంకర్ల వయ్యారి వాగుళ్ళ నీళ్ళన్నీ పారంగా, జిన జిన సినుకుల్ల వంకర్ల డొంకర్ల వయ్యారి వాగుళ్ళ నీళ్ళన్నీ పారంగా, నిండు గర్భిణోలే చెరువమ్మ నిండగా, కన్నులకింపైన రూపంబురా నేడు కానరాక తీపి గురుతాయరా, కన్నులకింపైన రూపంబురా నేడు కానరాక తీపి గురుతాయరా, ఊర్లన్నీ వలసాయ పల్లెలు పాడాయ, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, బంగారు తీగలు బురదలో కంశలు, మడుగుల్లో బుడుముంగా కుర్ర మడుగుల్లో బుడుముంగా కుంగ బావలు, బురదలో కమిషలు మీసాల మార్పులు, వట్టి చేపలు లేక వలవల ఏడుపులు, ఎండ్రికాయల జాడ లేదాయరా రే నీసు లేక గోసవడుడాయరా, ఎండ్రికాయల జాడ లేదాయరా రే నీసు లేక గోసవడుడాయరా, ఊర్లన్నీ వలసాయ పల్లెలు పాడాయ, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా, చెరువులన్నీ సెరళ పాలాయ రామన భూములన్నీ వట్టి బీడాయరా. పల్లె ప్రాంతాన్ని గుర్తు చేసినావు, ఎందుకంటే ఇంత టాలెంట్ ఉండి కూడా అంటే తెలంగాణ చాలా మందికి అన్యాయం జరిగింది. ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదు సంస్కృతి సారథిలో ఉద్యోగం? ఇంటికి ఒక కొలువు ఇస్తా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పిన కేసీఆర్ ఏం చేసిండంటే వాళ్ళ ఇంట్లోనే 3-4 కొలువులు ఇచ్చుకున్నాడు. అంటే కుటుంబ పాలన జరిగింది. అదే విధంగా ఏమైందనంటే ఆ దొంగదర మాటలిని మనలాంటి కళాకారులు, ఎంతోమంది ఉద్యమకారులు, విద్యార్థులు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఈరోజు నేను ఢిల్లీ మెడలు వంచిన, సాగు నోట్ల తలకాయ పెట్టినా అనంటే అది కొమ్మన ఉంపనీకే కాదు, చెట్టు కొమ్మన ఉంపనీకే. అది ఆయన మనం ఏమనుకున్నామనంటే తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని ఒక ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తోని తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాం. 10 ఏళ్ళు అయిన తర్వాత 5 ఏళ్ల లోపల మనము పిల్ల ఉట్టంగానే నడుస్తుందా అని ఒక కాన్సెప్ట్తోని రెండోసారి గెలిపించినాం. రెండోసారి గెలిపించిన తర్వాత కూడా మన నోట్లే మట్టి కొట్టిండు. వాస్తవం. అయినా మనకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది కూడా ఏం చేస్తుందో చేయదో తెలియదు. కానీ మనము ఏందనంటే ప్రతిసారికి మనము ఈ యొక్క ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకుంటూ పోతున్నాం, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి. కానీ ఈ ప్రభుత్వంలోనన్న కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ కళాకారుల బతుకులు మారట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 550 మంది కళాకారులకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఉద్యోగ రీత్యం వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? నా గురువు రాజన్న అని నా గురువు, ఆయనకు ఉద్యోగం వచ్చింది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వస్తే నాకు ఒక్కరికి కాదు కదా, నాతో పాటు 10 మందికి రావాలి ఉద్యోగం, నా టీం మెంబర్స్కి రావాలని చెప్పేసి కూడా ఆయన కొట్లాడి మరీ ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఈరోజు నన్ను ఇట్లా ప్రోత్సాహం చేసుకుంటూ పోతుంటే ఈ పల్లె పాటలు రాసుకుంటా నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వాడిన పాట కూడా నేను రాసిందే. అంటే సొంతంగా రాయడము, పాడడము నిజంగా చాలా గ్రేట్ అని. ఎందుకంటే కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు, కాకపోతే సొంతంగా రాసి పాడడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు ఉద్యోగం రాకపోయినా కానీ ఈ పాటతోనే నీ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నావు, పాటతోనే నీ ప్రయాణం సాగుతూ ఉన్నావు. అవునన్నా. ఓకేనా, ఇట్లానే సాగుతూ ఉండాలి. ఎందుకంటే నువ్వు పాడుతూ కొంతమంది కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నావు. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేకపోతే రికార్డింగ్లో పాడడానికి కూడా వాళ్ళని తీసుకెళ్ళి కూడా పాడిస్తూ ఉన్నావు. ఎందుకంటే కళ అనేది ఇంతవరకే ఆగిపోవద్దు.
జనాల నుంచి ఇంకా కొంతమందికి వైరల్ కావాలి, లేకపోతే ఉద్యోగం రాకపోయినా సరే కానీ ఈ పాటలు అనేది పాట మట్టిలో మాణిక్యాలను బయటికి తీయాలని ప్రయత్నం నీది కదా. ఓకేనా, మేము కూడా అలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నా. నిజంగా నువ్వు రాసినటువంటి పాట డిఆర్ ఫోక్ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఓకే, ఫస్ట్ సాంగ్ దాంతోనే సక్సెస్ అయినా. ఓకే, అయితే ఆ పాట మళ్ళీ ఒకసారి పాడతాను సార్ మాకోసం ఒకసారి. సొగసైన చిన్నదాన రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, ఉంగరాల జుట్టుదాన సొగసైన చిన్నదాన రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, సిద్దిపేట సిలుకు చీర నీకు తెప్పిస్తా, తెచ్చిన సీరను నీకే గట్టిస్తా, సీర గట్టుకోని పిల్ల చెంగు చెంగు నా దుంకులాడే, ఉంగరాల జుట్టుదాన సొగసైన చిన్నదాన రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, భువనగిరి బొట్టు సీస నీకు తెప్పిస్తా, తెచ్చిన బొట్టును నీకే విడతానే, బొట్టు పెట్టుకొని నీవు పిల్ల బొమ్మలాగా తిరుగుడాడే నువ్వు, ఉంగరాల జుట్టుదాన సొగసైన చిన్నదాన రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, పరిగి అంగట్ల నీకు వడ్డానం తెప్పిస్తా, తెచ్చిన వడ్డానం నీ నడుముకే ఇస్తా, వడ్డానం వేసుకొని పిల్ల గల్లు గల్లు నా నడవరాదే, ఉంగరాల జుట్టుదాన సొగసైన చిన్నదాన రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, హౌసులొల్లింటి కాడ కమ్మలు చేపిస్తా, చేసిన కమ్మలు చెవులకు వెడతానే, కమ్మలేసుకొని నీవు పిల్ల చేపలాగా తిరుగులాడే నల్లా, ఉంగరాల జుట్టుదాన సొగసైన చిన్నదాన రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే, రావే ఓ పిల్ల రావే. చాలా అద్భుతమైన గొంతు అన్న. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో జాబ్ రాకపోయినా సరే కానీ నీలో టాలెంట్ ఒకటి అనేది ఉంది. నీ టాలెంట్ని కాకుండా ఎంతోమంది కూడా యూట్యూబ్లో పాటలు పాడిస్తూ ఉన్నావు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నావు. అవునన్నా. అంటే సొంతంగా రాస్తా ఉన్నావు ఈ పాటలు? సొంతంగా సొంతంగా రాస్తున్నా. అంటే సేకరణ పాటలు కాదు, సొంతంగా ఓన్గా. అంటే ఎట్లా ఈ పాటలు రాస్తూ ఉంటావు? నీకు ఎట్లా ఊహ ఎట్లా వస్తుంది ఈ పాటల మీద? అంటే ఈ పాట ఎట్లా రాసినాను? ఇది మనం చూస్తున్న ప్రకృతి పైననే సమాజంలో జరుగుతున్నాయి రాస్తూ ఉంటాను. అంటే ఈ పాట జానపదంగా మారుస్తాను. నేను ఒక పాట రాయాలనుకుంటే అర్ధగంట కూర్చుంటే ఒక పాట రాస్తాను. అర్ధగంట రాస్తా. ఒకవేళ రికార్డింగ్ స్టూడియోకి పోయినా కానీ పాటను 10 నిమిషాలు రికార్డ్ అవుతుంది కదా, 3 నిమిషాల పాటను 10 నిమిషాల్లో రికార్డ్ చేసుకొని వస్తాను. అమ్మా, అంత అంటే ఒక పాటను అంత తొందరగా క్యాచ్ చేయగలుగుతాను. ఇక మనం నేను రాసిందే నేనే ట్యూన్ చేసిన కాబట్టి. అంటే పాట నువ్వే, ట్యూన్ నేనే. అంటే రెండు నువ్వే చేస్తావు? రెండు నేనే. దానికి మ్యూజిక్ మాత్రం వేరే చేస్తారు, వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకేనా, దాదాపుగా నీ పాట వింటా ఉంటే చాలా బాగుంది ఇప్పుడు వాడినట్టు పాట. ఎందుకంటే యూట్యూబ్లో చాలా పాటలు వస్తూ ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఓన్గా రాస్తూ ఉన్నావు కదా అన్న. నేను ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఖాళీగానే ఉన్నా. ఓకే. అయితే నాకు చాలా ఛానల్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఇంటర్వ్యూ ఇవ్వలే, ఫస్ట్ టైప్ ఇస్తున్నా. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ కావాలన్నా అని చెప్పేసి మీకు ఫోన్ చేసినప్పుడు మీరు స్పందించిన విధానము, అయినా నేను ఇవ్వాలని నేను కాదు, నాతో పాటు ఉద్యమకారులు మస్తు మంది ఉన్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇప్పిస్తా అని కూడా మీతో చెప్పిన. కానీ నేను ఇస్తా అని చెప్పలే. ఎందుకనంటే మా ఇంట్లో నాకు మా మమ్మీ ఏమన్నది కానీ మా డాడీ నాకు సపోర్ట్ ఉండదు, సపోర్టింగ్ ఉండదు. తెలంగాణ ఉద్యమాలు చేసేటప్పుడు వేదికల పైన ఉన్నప్పుడు వెనక తెర వెనుక ఉండి పాటలు పాడిన. పక్కన ఎక్కడో ఏదో మూలకుండి పాడడము, ఆర్కెస్ట్రా వాళ్ళ పక్కన కింద కూర్చొని పాడడము, అట్లా నడిపించుకుంటూ వెళ్ళిన. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా భార్య సపోర్ట్ చేస్తా అనుకుంటే ఆమె కూడా సపోర్ట్ చేయలేదు. తక్కువ రంగానికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. తక్కువ వాళ్ళు సపోర్ట్ చేయకుండా కానీ నా గురువు వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, శంకర్ అన్న అని ఇంకొక ఆయన ఉంటాడు పరిగిలో, ఆయన ఏం చేసిండనంటే, రాజశేఖర్ ఈ కళను ఎందుకు వదులుకుంటావు, నీ దగ్గర ఎంత టాలెంట్ని పెట్టుకున్నావు కదా అని అంటే, నేను నా గురువు రాజన్న అని చెప్తున్నా కదా, ఆయన కంటే ముందుగా శంకర్ అనే వ్యక్తి వాళ్ళు వేదికలపైన ప్రోగ్రామ్ చేస్తుంటే చిన్న మొబైల్ ఉండే నా దగ్గర, దాన్ని రికార్డ్ చేసుకొని చేను కాడికి పోయి ఈతలొట్టిలు ఉంటాయి కదా, దాని మీద డప్పు ధర వేసుకుంటా పాట పాడుకుంటా ఉండేది. నేను డప్పు కూడా కొడుతుంటే. అయితే ఆ శంకరన్న వాళ్ళు చేసిన ప్రోగ్రామే ఈరోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొని పోయింది. వాళ్ళే ఆదర్శము.
అంటే ఇప్పుడు సోమన్న కూడా చెప్తుంటాడు కదా, గద్దరన్న నాకు ఏకలవ్య శిష్యుడు అని చెప్తుంటాడు కదా, అట్లా నాకు శంకర్ అనే వ్యక్తి నేను ఆయనకు శిష్యుడిని. కానీ ఆయన నన్ను గుర్తించకపోయినా కానీ నేను ఎన్నో వేదికల పైన నేను ఆయన కోసం నేను ఎన్నో సార్లు చెప్పుకున్నా. ఆయన నన్ను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అనేది కాదు, కానీ ఆయననే నా గురువు. తర్వాత రాజన్న అని విమలక్క దగ్గరికి తీసుకొని పోయి అట్లా పాటల ప్రయాణంలో కొనసాగించిండు. అరుణోదయలో పనిచేసిన 3 సంవత్సరాలు చేసిన. అప్పుడు మనకు అంత ఉద్యమం గురించి తెలియకపోయినా ఉద్యమంలో గజ్జె కట్టిన. ఇప్పుడు అరుణోదయలో చేసినప్పుడు వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, మాసిపోని గురుతులై స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది, శాంతి దూతలను గన్నది, ఎత్తిన పిడికిళ్లను గన్న ఉద్యమ సారథి, త్యాగాల వారధి. వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, మాసిపోని ఆదిలా స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. నేల తెగువను కన్నది, పోరాడే కాంతులిడుతున్నది, ఈ నేల తెగువను కన్నది, పోరాడే కాంతులిడుతున్నది, మట్టి తల్లి ప్రణమిల్లి సలామన్నది, లాల్ సలామన్నది. వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, వీరుల సన్నిధి నేల శురుల పెన్నిది, మాసిపోని ఆదిలా స్మృతుల గన్నది, కాలగతుల గన్నది, స్మృతుల గన్నది, కాలగతుల గన్నది. అంటే ఆమె నన్ను ఒక కొడుకులాగానే చూసుకునేది. ఇప్పటికైనా కానీ బిడ్డ అన్నదాకా వేరే మాట మాట్లాడదు. పేరు పెట్టి ఎప్పుడో ఒక సందర్భంలో నేను పలకనప్పుడు మాత్రమే పిలుస్తుంది. అయినా మాకు దాదాపు 13-14 సంవత్సరాలు అవుతుంది నేను అరుణోదయలకించి బయటికి వెళ్ళి, ఎందుకంటే చదువు ఉంది కదా చదువుకోవాలని చెప్పేసి అట్లా ఓపెన్ డిగ్రీ చేసుకొని కంప్లీట్ చేసుకున్న. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. అయితే డిగ్రీ కంప్లీట్ కాగానే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి కదా, రెండోది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండో ఎలక్షన్ ప్రోగ్రాంలో అప్పుడు గజ్జె కట్టిన. తర్వాత మొదలు గ్యాప్ ఇచ్చిన. అంటే అరుణోదయలోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయారు? మ్యారేజ్ కోసం వెళ్ళారా లేకపోతే? లేదు, నేను ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యమాలు చేస్తున్నా కానీ అసలు ఏమి లేదు. అందరూ విమలక్క వాళ్ళు కూడా కడుపు కాల్చుకొని బతికేది, కారం పొడి అన్నం తిని. అట్లాంటి ఉద్యమాల్లోకించి మేము వచ్చినాం. ఓకేనా. ఇప్పుడు అరుణోదయలో చేసేటప్పుడు ఎందుకంటే విమలక్క పాటలు ఒక డిఫరెంట్గా ఉంటాయని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, విని చెప్పొచ్చు. అంటే ఎట్లా ఆ పాటలు ఎట్లా చేస్తూ ఉంటుంది? అట్లాంటి పాటలు ఇంకా బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి విమలక్కని. అదేంటంటే అది అరుణోదయ జాతీయ గీతము, తెలంగాణ రాష్ట్ర గీతం కంటే కూడా బ్రహ్మాండమైన పాటలు ఉన్నాయి ఇంకా అరుణోదయలో. ఎట్లా అంటే పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణరా, త్రిలింగాల నేల తెలంగాణరా, ఆడబిడ్డల దాడ బతుకమ్మరా, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. ఇట్లాంటి పాటలు కూడా బ్రహ్మాండమైన పాటలు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే విమలక్క పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే అక్క బహుజన గురించి పాడినా, బతుకమ్మ గురించి పాడినా కూడా ఒక సొంత పోరాటం లాగా అనిపిస్తూ ఉంటుంది. అవును, ఏది చేసినా వేరే వాళ్ళని పోల్చుకొని ఉద్యమం చేయదు, సొంతంగా సమస్యలను కనిపెట్టి ఆ సమస్యల పైననే ఉద్యమం స్టార్ట్ చేస్తుంటారు. అంటే విమలక్క గురించి నేను చాలా విన్నాను. ఎందుకంటే తన ఉన్నటువంటి కళాకారులు తన కుటుంబం లాగా చూసుకుంటూ ఉంటుంది. అంటే తన పిల్లలుగా తన తోబుట్టువులు లేకపోతే తన బిడ్డలాగా చూసుకుంటా ఉందని చాలామంది
ఇంటర్వ్యూలో చాలామంది చెప్పారు. ఎందుకంటే ఒక ఉద్యమ రూపం ఏ విధంగా వెళ్ళాలి, ఒక పాట అంటే ఏంది అని ఒక బాట మనం వెళ్ళేటప్పుడు కంచె ఎట్లా ఉంటుందో కంచెకు బాట రూపంగా తన దగ్గరికి పోతే పాటలు నేర్చుకొని బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాం. ఓకే, అట్లాంటి పాటలు కాకుండా ఇంకా ఓన్గా ఎన్ని పాటలు రాశారండి? ఓన్గా దగ్గర 200 పాటలు రాసేది. కొన్ని పాటలు ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. ఓకే అన్న, ఇప్పుడు ఇన్ని పాటలు ఉన్నాయి కదా, ఎవరైనా స్పాన్సర్స్ మన ఛానల్లో చూసి అన్న పాటలు పాడించాలంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి పాడతారా, లేకపోతే ఈ ఛానల్లో పాడతారా? ఖచ్చితంగా ఎవరన్నా పాడిపోయాలనుకుంటే కూడా వెళ్ళి పాడతాం. ఓకే అందరికీ చూస్తున్న వ్యూవర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఎవరు చూసినా తన పాటలు మీకు కావాలనుకుంటే స్క్రోలింగ్లో మా నెంబర్ ఉంటుంది, తన నెంబర్ కూడా పెడతాము. దాదాపుగా 200 పాటలు తను సొంతంగా రాసిన పాటలు, సేకరణ పాటలు కాకుండా తను ఓన్గా రాసిన పాటలు ఉన్నాయి. ఎవరైనా మీరు పాడిపించి మీ ఛానల్లో పెట్టుకోవాలంటే తను కూడా వచ్చి పాడతాడు. లేదు అంటే పాట రాసి కూడా ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేద్దాము. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను బయటికి తీద్దాం, సపోర్ట్ చేయండి. చూస్తున్న వ్యూవర్స్ కూడా తన పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీరు ఏ విధంగా పాడాలి అన్న, నాకు ఒక పాట కావాలి, ఈ సందర్భం నుంచి ఒక పాట రాయండి, లేకపోతే ఇట్లా పాట రాయండి, కామెంట్ చేయండి. చేస్తే మీ నెంబర్ తీసుకొని కూడా మేము సంప్రదిస్తాం. ప్రతి ఒక్కరు అన్న నెంబర్ కూడా పెడతాం. ప్రతి ఒక్కరు కాల్ చేసి మీకు పాటలు కావాలంటే ఇస్తానని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి కాకముందు మా నాన్న వాళ్ళు నేను ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే ఊరోళ్ళు అనేదంట, అరే మీ కొడుకు గోషి కట్టుకొని గజ్జలు కట్టుకొని బిచ్చగాలు ఆడినట్టు ఆడుతున్నాడు, ఇదేంది నువ్వేమో ఇంత మంచి పేరున్నది నీకు, నువ్వేమో ఇంతగా నీ కొడుకుని ఇంత గలీజ్గా చేసినావు, ఏంది రోడ్ల పైన దుంకుతున్నాడు అనే మాటలు అంటుంటే మా డాడీ ఒప్పుకోలేక నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టి నన్ను ప్రోగ్రామ్స్ పోకుండా చేసిండు. అయినా ఆయనకు తెలియకుండా మా ఫ్రెండ్ ఇంటికి పోతున్నా అని చెప్పేసి డప్పు పక్కన వేరే వాళ్ళ దగ్గర పెట్టి అట్లా దొంగసాటుకి వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేసేది. అంటే డప్పు వాయిస్తారు మీరు? డప్పు నేను మామూలుగా నేను నా పాట వరకు నేను వాయించుకుంటా, నేను వాడగలుగుతా. అయితే నేను పాటలే వాడతా ఎక్కువ. అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా భార్య కూడా సేమ్ మా డాడీకి కావాల్సిన పోలికలతోనే నా పెళ్ళం వచ్చింది. ఎందుకు పాడడం ఎందుకు, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను కూర్చోబెట్టి నేను నడపలేనా, ఇంట్లో సంసారం చూసుకొని ఉండొచ్చు కదా అని అంటది. కానీ నాకు అదంతా చేసినా, ఎంత చేసినా, ఎన్ని పెద్ద పెద్ద కొలువులు చేసినా, నేను వేరే సూపర్ మార్కెట్లలో అట్లాంటి దాంట్లో కూడా మేనేజర్ కూడా వర్క్ చేసిన, నాకు 60,000 70,000 జీతం వస్తే కూడా అది వదులుకొని కూడా నాకు పాట ఉన్నదంటే ఎంత దూరమైనా పరిగెడతా. ఎందుకంటే ఈ పాట అనేది నాకు ఒక గజ్జి, అది ప్రతి ఒక్కరికి ఉంటుందన్న. ఎందుకంటే ఈ యొక్క కళాకారులకే కాదు, ఈ పాటలన్నా ఈ కళాకారులన్నా ఒక్కసారి మనం ఈ వ్యవస్థలోకి వెళ్ళినామంటే ఇందులోనే వెళ్ళాలి, ఇందులో నుంచే వెళ్ళాలి. ఎందుకంటే మా మనసంతా ఇక్కడే ఉంటుంది. ఎన్ని పనులు చేసినా నీకు ₹1,00,000 ఇస్తా అంటే కూడా వదులుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రేమ ఆప్యాయత ఈ పాటలా ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. కాబట్టి మనము ఆ పాటల నుంచి బయటికి వెళ్ళలేం. కాబట్టి ఈ ఇంట్లోనే చాలా ఉన్నాయి, ఇలాంటి కాలేజీలు ఉన్నాయి, ఇంట్లోనే మనం పిహెచ్డీలు చేయొచ్చు, ఇందులో నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకు తక్కువ చేయడం? చాలామంది అంటూ ఉంటారు గజ్జ కట్టుకొని ఎగరడం ఏంటంటే, అది ఎగరడం వల్లనే కదా మన తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ సాధించుకున్నాం. ఎక్కువ యువకుల కంటే ఈ కళాకారుల పాత్రనే ఎక్కువ ఉంది. అది జనాలకు అర్థం కాదన్న. ఇప్పుడు అదే తెలంగాణ ఉద్యమంలో అదే పాట లేకపోతే ఎవరిని పాలైందో తెలంగాణ, ఎవడేలుతున్నాడో తెలంగాణ అనే పాట ఎంత వైరల్ అయింది. తెలంగాణ కోసం ఎంతోమంది అమరులైనటువంటి పాటలు వైరల్ అయినాయి. ఆ పాటల కోసం ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పాటలు 100 మెసేజ్లు చెప్పడం కంటే ఒక పాట పాడడం వల్ల జనాలు ఏకమవుతూ ఉంటారు. ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టినామంటే ఒక ప్రోగ్రామ్ లేకుండా జనాలు రారు. అవునన్నా. ఎందుకంటే మోటివేషన్ చేసే పాటలు కాబట్టి ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎందుకంటే చాలామంది ఎందుకు ఈ పాటలు అంటూ ఉంటారు. కానీ ఈరోజు ఆ పాటలు ఇప్పుడు సినిమా స్థాయి దాకా వెళ్ళింది. తెలంగాణలో ఎప్పుడైనా సినిమా రిలీజ్ కావాలంటే మన పాటలు కూడా రిలీజ్ అవుతూ ఉందా అంటే మన సంస్కృతి అనేది ఎక్కడి దాకా వెళ్ళింది. అక్కడ దాకా మ్యూజిక్ డైరెక్టర్లు అవుతూ ఉన్నారు, హీరోలు అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పాట అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంకరేజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 6 సంవత్సరాలు ఉన్నాడు ఇప్పుడు. వాడు ఏం చేశాడంటే నేను ఏ విధంగా పాట పాడుతానో నాకంటే బ్రహ్మాండంగా పాడతాడు. అంటే వాడు పాడుతుంటే కొన్ని పాటలు పాడుతుంటే ఆ వాయిస్ని, ఆ ట్యూన్ని, వాని రాగమిని నేను పాట రాసిన. అంటే వాడు ఓన్ క్రియేటివిటీ నీలాగానే సేమ్ నిన్ను కొడుకులా చూసుకుంటున్నావు అంతే. అంటే నీకు అపోజిట్గా ఎవ్వరు లేరు, నాన్న భార్య తప్ప. నేను ఇప్పుడు ఏమనుకున్నా అంటే నాకు ఇన్ని రోజులు మా డాడీ నుంచి సపోర్ట్ లేదు, నా భార్య నుంచి సపోర్ట్ లేదు, అయినా ఇప్పుడు నా కొడుకుకి ఎవరు అడ్డం ఉంటారు, నేను అవన్నీ ఇదే తోవల నడిపిస్తా అని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ తోటి ఉన్నా నేను. ఓకే అన్న, ఓకేనా, చాలా సంతోషం. ఎందుకంటే బ్లడ్ అనేది అట్లుంటుంది. మా కొడుకు అన్నాడు, డాడీ మరి తాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి పాట రాయవా, అన్నిటి గురించి రాస్తావు కదా అని అడిగిండు. తాత గురించి రాయవా? అయితే సర్లేరా అని చెప్పేసి
అప్పటిదప్పుడే రాసి పాడి వినిపించిన వానికి. తిట్టినా కొట్టిన నాన్న ప్రేమ అలాగే ఉంటుంది. ఎందుకంటే నాన్న మన కోసమే చూస్తూ ఉంటాడు. కొంతమందికి నచ్చదు, అయినా నచ్చకపోయినా రక్తం కాబట్టి కాదు, వాళ్ళు నచ్చకపోవడం అనేది తప్పు. వాళ్ళు ఏందనంటే సమాజాన్ని బట్టి మనని కొడుకు కాబట్టి మనం ప్రేమిస్తారు. వాళ్ళు బ్లడ్ అట్లాంటిది. వాళ్ళు మనని ఎంత ప్రేమిస్తున్నారో మనకు అర్థం కాదు. అర్థమయ్యేసరికి వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళ కష్టం వాళ్ళ చేతులకు అక్కరకే రాదు వాళ్ళది. ఎందుకనంటే మనను ఇంత పెద్దగా పెంచి పోషించి పెద్దగా చేసింది. వాళ్ళ రుణం తీర్చుకోవాలనంటే మనం ఏం చేయాలి? మనం వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, ఉన్నత స్థాయిలో ఉంచాలి కదా. ఓకేనా, ఒకసారి ఆ పాట నాన్న గురించి. వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉంచకపోతే వాళ్ళ ఆవేదన ఎట్లా ఉంటుందనంటే నేను ఈ పాట రూపంలో చెప్తాను. ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత నేను సపరేట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను నా సొంతంగా నా గుండెలకించి వచ్చిన బాధను పాట రూపంలో రాసిన. మేము ముసలొల్లము ఆదరణ లేక ఆగమైనొల్లము, అయ్యా మేము ముసలొల్లము, అయ్యా మేము ముసలొల్లము ఆదరణ లేక ఆగమైనొల్లము, అయ్యా మేము ముసలొల్లము. మేము వయసులో ఉన్నప్పుడు మా కండలన్నీ కరిగిపోయినప్పుడే, మేము వయసులో ఉన్నప్పుడు మా కండలన్నీ కరిగిపోయినప్పుడే, మా చెమటతో ఈ నెల తడిసిందిలే, పుడమి తల్లి బాగానే మురిసిందిలే, ఎంత చేసినా కానీ ఎంత అయినా కానీ ఓరయ్యా, ఎంత చేసినా కానీ ఎంత అయినా కానీ మా కష్టం అక్కరకు రాలేదులే, అయ్యా మేము ముసలొల్లము ఆదరణ లేక ఆగమైనొల్లము, అయ్యా మేము ముసలొల్లము, అయ్యా మేము ముసలొల్లము ఆదరణ లేక ఆగమైనొల్లము, అయ్యా మేము ముసలొల్లము. మీ నాన్నకి ఎందుకంటే నేను వద్దన్నా కదా ఈ పాటతో నా కోసం ఈ పాట రాసిన అనేది ఒక కదలింపు అనేది ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల నుంచి దూరం అయినారు కదా, ఈ పాటతోనైనా మీరు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదో కలిసిన రోజు కూడా ఆ మాటలు కూడా విందాం. ఎందుకంటే పాట అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో పాటలు అంటే చాలా మంది ఇష్టపడతా ఉంటారు, కొంతమంది ఇష్టపడరు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్తా ఉంటాం. మా డాడీ కూడా అద్భుతమైన సింగర్, అంటే క్రిస్టియన్ పాటలు పాడుతుంటాడు. ఓకే. మా భార్య కూడా పాటలు పాడుతుంటుంది, కానీ ఆమె క్రిస్టియన్ పాటలే. ఓకే. అట్లా ఇంక వాళ్ళు అదే ఫీలింగ్లో ఉండి నన్ను పాడని ఉద్యమంలోకి వెళ్తే చాలా మంది చెడిపోతూ ఉంటారు, అదే ఇదే అని చెప్పేసి వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి అట్లా. ఓకే అన్న. అయినా మా కొడుకు ఇప్పుడు ఉన్నాడు, వాడు దర్శన్. ఏం చేస్తాడో ఆ వానికి ఎట్లా థాట్స్ వస్తాయో నాకు తెలియదు, కానీ కొత్త కొత్త పదాలు వాడుతుంటాడు. కొత్త పదాలు వాడుతూ ఉంటారు. యువతరానికి మంచి సింగర్ కాబోతా ఉన్నాడు ఇప్పుడే. అంటే సింగర్గా తయారవుతాడు. వాడిని రికార్డింగ్ కూడా చేపిద్దామని ఆలోచనలు ఉన్నా ఒక సాంగ్. ఓకే అన్న, తప్పకుండా. అయితే ఇప్పుడు మొన్న ఒక పాట నేను రీసెంట్గా రిలీజ్ చేసిన, అది మేల్ వర్షన్లో రిలీజ్ చేసిన. ఈరోజు రిలీజ్ అయింది వీడియోతోని, నేనే హీరోగా యాక్ట్ చేసిన దాంట్లో. అది అమ్మాయి వర్షన్లో. ఇదే పాటను అమ్మాయితో వాడిస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఉల్టా రాసిన దాన్ని. ఒకసారి ఆ పాట పాడు. ఏమే పిల్ల సక్కని దానా ఏడికి పోతున్నవమ్మో, నీ వేడికి పోతున్నవమ్మా, నా మనసే నీ మీద గుంజుతున్నది, చెప్పరాదే బొమ్మ జర చెప్పరాదే బొమ్మ, కందిరిగా లాంటి నడుముపుకుంటా ఏడికి పోతున్నవమ్మో, నీ వేడికి పోతున్నవమ్మా, లేడి పిల్లలాగా గంతులేసుకుంటా ఏడికి పోతున్నవమ్మో, నీ వేడికి పోతున్నవమ్మా. ఏ పిల్ల సక్కని దానా ఏడికి పోతున్నవమ్మో, నీ వేడికి పోతున్నవమ్మా, నా మనసే నీ మీద గుంజుతున్నది, చెప్పరాదే బొమ్మ జర చెప్పరాదే బొమ్మ, కట్టా పోంటి నేనే ఓంగ నన్నే చూస్తావేందే పిల్ల నన్నే చూస్తావేందే, కళ్ళకు గజ్జలు పెట్టుకొని నా ఇంట నీ వస్తావేందే పిల్ల నా ఇంట నీ వస్తావేందే, ఏమే పిల్ల సక్కని దానా ఏడికి పోతున్నవమ్మో, నీ వేడికి పోతున్నవమ్మ, నా మనసే నీ మీద గుంజుతున్నది, చెప్పరాదే బొమ్మ జర చెప్పరాదే బొమ్మ. అమ్మాయి వర్షన్లో వాడిచ్చిన ఇదే పాటను. అమ్మాయిలాగా సక్కని వాడా ఏడికి పోతున్నవయ్యో, నీ వేడికి పోతున్నవయ్యా, నా మనసే నిన్నే కోరుకుంటుంది, చెప్పరాదే బావా జర చెప్పరాదే బావా, భుజన గుంగడి వేసుకొని ఏడికి పోతున్నవయ్యో, నీ వేడికి పోతున్నవయ్యా, కిర్రు చెప్పులేసుకొని ఏడికి పోతున్నవయ్యో, నీ వేడికి పోతున్నవయ్యా, ఉన్న చిన్నదానివే ఓ సుప్రజ కోరి నీ ఎంట వస్తనే, మనసులున్న చిన్నదానివే ఓ సుప్రజ మనసంతా నీకే ఇస్తనే, కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరి నీ ఎంట వస్తనే, మనసులున్న చిన్నదానివే ఓ సుప్రజ మనసంతా నీకే ఇస్తనే, వనపర్తి కోయి వస్తనే ఓ సుప్రజ వన్య సీర తీసుకొస్తనే, సీరాను గట్టుకుంటే ఓ సుప్రజ సాటుమాటు చూసుడాయే, వనపర్తి కోయి వస్తనే ఓ సుప్రజ వన్య చీర తీసుకొస్తనే, సీరాను
కంకణము గట్టుకుంటే ఓ సుప్రజ సాటుమాటు చూసుడాయే పచ్చి పాల మీద మీగడోలేని ఉన్నా నిన్నొచ్చి ఎత్తుకపోతా కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరిని ఎంట వస్తనే మనసులున్న చిన్నదానివే ఓ సుప్రజ మనసంతా నీకే ఇస్తనే వనకి భువనగిరి కోయి వస్తనే ఓ సుప్రజ బొట్టు సీస తీసుకొస్తనే బొట్టు నువ్వెట్టుకుంటే ఓ సుప్రజ బొమ్మలే చూడాయే భువనగిరి కోయి వస్తనే ఓ సుప్రజ బొట్టు సీస తీసుకొస్తనే బొట్టు నువ్వెట్టుకుంటే ఓ సుప్రజ బొమ్మలే చూడాయే బొట్టు నువ్వెట్టుకొని ఉంటే ఓ సుప్రజ దొంగోలే ఎత్తుకపోతా కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరిని ఎంట వస్తనే కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరిని ఎంట వస్తనే మనసులున్న చిన్నదానివే ఓ సుప్రజ మనసంతా నీకే ఇస్తనే కొమిరెల్లి పోయి వద్దామా ఓ సుప్రజ మొక్కులు మొక్కి వద్దామా కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరి నిన్నడుగుతున్ననే కొమిరెల్లి పోయి వద్దామా ఓ సుప్రజ కోరుకున్న చిన్నదానివే కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరి నిన్నడుగుతున్ననే కొంటె సూపు చూస్తావు కోరి నిన్నడుగుతున్న నేనొచ్చి దోలుకపోతా కోరుకున్న చిన్నదానివే ఓ సుప్రజ కోరిని ఎంట వస్తనే మనసులున్న చిన్నదానివే ఓ సుప్రజ మనసంతా నీకే ఇస్తనే రాసింది కూడా నేను ఫీమేల్ వర్షన్లోనే రాసిన అన్న ఇది ఇది మొత్తం భువనగిరి ఇది కోరుకున్న చిన్నదాని పిల్లగా అని చెప్పేసి అట్లా రాసిన అమ్మాయిలతో వాడిస్తే ఎవరితో కూడా సెట్ కాలే పాట సెట్ కాకపోతే ఏం చేసిన పేరు మార్చి నేనే మన పాట ద్వారా 10 మందికి పరిచయం కావాలంటని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అన్న అవునన్నా నేను ఏ ఛానల్ కూడా ఇంటర్వ్యూ చేయలేదన్న ఏబిఎన్ ఛానల్ పిలిచిండు TV5 వాళ్ళు పిలిచారు అప్పట్లో నాకు 2014-15లోనే పిలిచారు అయినా నాకు మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చెప్పి టీవీ ఛానల్లో కోలేదు ఇదే ఇట్లనే ఈ ఛానల్ని 10 మందికి ఇంకా అనేకులకు పరిచయం చేసి మేము కూడా ప్రమోట్ చేస్తాం ఈ ఛానల్ గురించి తప్పకుండా చేసి 10 మందికి తెలవాలి మనలాంటి కళాకారులు వచ్చి ఈ యొక్క ప్లాట్ఫామ్ని అడ్డగా చేసుకొని వాళ్ళు కూడా ఎంతోమంది ఈ ఛానల్ ద్వారా పరిచయం కావాలి ప్రపంచానికి పరిచయం కావాలి కళాకారులు ఏంటంటే వాళ్ళను పెద్ద పెద్ద కళాకారులే ముందుకు పోతున్నారు కానీ వెనకాల ఉన్న కళాకారులు వాళ్ళను గొంతు విసికేసి సపోర్ట్ చేయకుండా కూర్చోబెడుతున్నారన్న అట్లాంటిది కాకుండా మనం ఏం చేయాలంటే ఇట్లాంటి ఛానల్స్ ద్వారా మధు టీవీ ఛానల్ ద్వారా చాలా మందికి ప్లాట్ఫామ్ ఇచ్చిండ్రు ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా చాలా మందికి ఇవ్వాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే మరుగుండం అంటే చాలా పల్లెటూరులో చాలా మంది మీరు చేసే కాన్సెప్టే అదన్న అది నచ్చి నేను ఈ ఛానల్కి ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూ పల్లెల్లో వెనుకబడ్డ కళాకారులు మాత్రమే వాళ్ళ పాట ఉండి కూడా మనసు చంపుకొని బ్రతికే కళాకారులను మాత్రమే వెలికి తీస్తున్న ఛానల్ ఈ మధు టీవీ కాబట్టి ఇంకా అనేకులకు మీరు ప్లాట్ఫామ్ ఇవ్వాలని కోరుతున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంతసేపు ఓపికతో మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నువ్వు కూడా నాలాగానే పాటలతో ముందుకెళ్తా ఉన్నావు మీ ఛానల్ కూడా భవిష్యత్తులో మంచి ఛానల్గా ఎదగాలి మా ఛానల్ కూడా ప్రతి ఒక్కరి ప్రమోట్ చేయండి ఎందుకంటే మరుగునపడిన కళాకారులను బయటికి తీస్తూ ఉన్నాం వాళ్ళ మట్టిలో మాణిక్యాలను తీస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి ఎవరైనా మన ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ పాటకు ఈ పాట రాశాను ఈ పాటకి ఈ అమ్మాయి గొంతు సెట్ అవుతుంది అని ఉన్నవాళ్ళు వెళ్ళి అమ్మ కొత్త వాళ్ళతో పాడించండి ఎందుకంటే చాలామంది ఫేమస్ అయిన వాళ్ళని ఫేమస్ చేస్తాడు కాదు మరుగునబడిన కొత్త కళాకారులను పరిచయం చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికతో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఉన్న గ్రామాల నుంచి ఉన్న కళాకారులని వెలికి తీసుకొని వస్తున్నారన్న ఓకే అందరికీ ప్లాట్ఫామ్ ఇస్తున్నారు కదా ఆ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకు భవిష్యత్తులో మంచి స్థాయిని తీసుకొస్తుందని ఈ మధు టీవీ ఛానల్ కూడా బాగా కష్టపడుతుంది అయినా ఇదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే మాలాంటి కళాకారులను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు మా రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు కళాకారుల రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు ముందుగా కాబట్టి ఈ యొక్క మధు టీవీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలాంటి కళాకారులు ఎవరైనా ఉంటే కింద నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాల్ చేసి మధు అన్న గారు ఫోన్ మాట్లాడిన తర్వాత మంచి రెస్పాండ్ అవుతారు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీ యొక్క కళను బయటికి తీసుకొస్తాడు కాబట్టి అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అన్న